యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది చెంచి గిరిజన వనమూలికా వైద్యం. పూర్వం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క వనమూలికా వైద్యాన్ని ఈ యొక్క తరంలో నేను చేస్తున్నానండి. ఈ వీడియో ద్వారా చాలామందికి జుట్టు సంబంధ వ్యాధులు అంటే వెంట్రుకలు రాలిపోవడం, అదేవిధంగా జుట్టు పలచగా అయిపోవడము, కాలి బట్టతల రావడము, నల్ల జుట్టు తెల్లబడడం, ఇట్లా రకరకాల జుట్టు సమస్యలతో ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూస్తే నేను చెప్పే విధానం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క వైద్యం మనం ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి ఆ మూలికలు ఏంటి మొత్తం క్లియర్గా చూపిస్తాను. అయితే ఈ యొక్క వైద్యానికి కావాల్సినటువంటి మూలికలు ఏమంటే మందారం ఆకు, మందారం పూలు, అదేవిధంగా కలబంద పట్ట, మర్రి ఊడలు, ఇవి మనం తీసుకొని నీట్గా ఒక ఆయిల్ తయారు చేసుకొని దాన్ని మనము జుట్టుకు రాసుకోవాలి. అదేవిధంగా ఇందులో గడ్డి చామంతి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఒక 4 రకాల మూలికలు ఉన్నాయి. అవి ఏంటివి ఒకటోటి మీకు వివరంగా చూపిస్తాను, చూడండి. అయితే దీన్ని గడ్డి చామంతి అంటారండి. ఇది గడ్డి చామంతి. ఈ గడ్డి చామంతి అనేది ఆల్రెడీ గత ఎన్నో వీడియోలో చెప్పాను, మీరు కూడా చూసి ఉంటారు. ఈ గడ్డి చామంతి మీకు ఎక్కడైనా దొరుకుతుంది. గడ్డి చామంతి లేత ఆకులు మొత్తం తెచ్చుకోండి. గడ్డి చామంతి ఒకటి. మరొకటి ఏమంటే మర్రి ఊడలు. మర్రి ఊడలు ఇవి వచ్చేసి కొంచెం ముదురుగా ఉన్నాయి. లేతవి తీసుకోండి. లేత ఊడలు అంటే గిల్లుతూనే కట్ అయిపోతాయి, అంటే పాలు దాని లోపల వాటర్ ఉంటుంది అనమాట. లేత ఊడలు కొన్ని తెచ్చుకొని ముందుగా గడ్డి చామంతి ఒకటి తీసుకున్నాము, రెండోది లేత మర్రి ఊడలు రెండోది. అదేవిధంగా మందారం ఆకులు, మందారం పువ్వు, ఈ విధంగా మందారం ఆకులు తీసుకోవాలి. ఈ విధంగా మందారం పూలు, ఇట్లా ఇవి తీసుకోవాలి. మందారం ఆకులు, మందారం పూలు. మూడోది మరొకటి ఏమంటే కలబంద పట్ట. కలబంద మీ ఇంట్లో చిన్న కలబంద ఉంటుంది కదా, కలబంద పట్ట ఒకటి తీసుకోవాలి. అయితే ముందుగా మనము గడ్డి చామంతి చెప్పుకున్నాం కదా. గడ్డి చామంతిని ఏం చేయాలంటే దీని ఆకులు, దీని మొత్తం కాండ అంతా బాగా ఫ్రెష్గా ఆ వాటర్ ఉండే మూలికల్ని బాగా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని ఏం చేయాలంటే ముందు ఒక బాండిల్ తీసుకోవాలి. బాండిల్ తీసుకొని దాంట్లో మీకు ఎంత ఆయిల్ అవసరం, 1 లీటరా 2 లీటర్లో ఆయిల్ అందులో పోసేసుకొని ఆ కొబ్బరి నూనెలోకి ఈ గడ్డి చామంతి చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేయాలి. ఫస్ట్ ఒకటి ఇది. రెండోది వచ్చేసి మర్రి ఊడలు చెప్పాను కదా. లేత మర్రి ఊడలు కూడా తీసుకొని చిన్న పీసులు కట్ చేసుకొని ఆ మర్రి ఊడలు లైట్గా వీలైతే దంచండి, లేదంటే చిన్న పీసులు కట్ చేసి అది అలాగే వేసేయండి. ఎందుకంటే దంచితే కూడా వాటర్ అంతా మళ్ళీ రోట్లో వెళ్ళిపోతుంది కాబట్టి చిన్న ఆ పీసులు కట్ చేసినాక ఆయిల్ వేసేయండి. అది రెండోది. మూడోది ఏమంటే మందారం పూలు, మందారం ఆకు. ఈ యొక్క మందారం ఆకులు ఇట్లా తీసేసుకొని ఆకులు అన్నీ తీసుకొని ఈ ఆకులు అందులో వేసేయండి. పువ్వు గుడక తీసేసి ఇట్లా పువ్వు తీసి ఈ పువ్వు గుడక అందులోనే వేసేసేయండి. ఇవి మొత్తం ఏం చేయాలంటే నీట్గా ఆయిల్లో మగ్గాలన్నమాట. మరొకటి ఏమంటే కలబంద పట్ట. కలబంద కూడా తీసుకొని చిన్న పీసులు కట్ చేసి ఆ నూనెలో వేసేయాలి. ఈ విధంగా ఈ 4 రకాల మూలికలను మనం తీసుకొని నీట్గా ఆయిల్లో డ్రై అయిపోయేంత వరకు, అంటే ఒక గంట కానీ గంటన్నర 2 గంటలు కానీ మొత్తం నూనెలో ఇంకిపోవాలి. అవన్నీ మూలికలు బాగా డ్రై అయిపోయినాక ఆ ఆయిల్ని ఏం చేయాలంటే వడబోసుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని దాన్ని ఏం చేయాలంటే సాయంత్రం పూట మనం డ్యూటీకి వెళ్ళి వచ్చినా, పనికి పోయి వచ్చినా, ఎవరి పనిని బట్టి వాళ్ళు పోయేస్తారు కదా. సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే కాలుముఖంగా అడిగేసుకొని నీట్గా ఆయిల్ తలకు పెట్టేసుకోండి. బాగా నీట్గా తలకు పెట్టేసుకుంటే మళ్ళీ మనం ఒక 6, 7 ఆ టైంలో పెట్టుకుంటే రాత్రి 10 మీరు ఎన్ని గంటలకు వండుకున్నా కానీ కనీసం అంటే 1 గంట 2 గంటలన్నా తలలో బాగా పట్టేసుకుంటుంది ఆయిల్. దీని ద్వారా ఏమవుతుందంటే జుట్టు పలుచగున్నా జుట్టు బాగా మందంగా వస్తుంది. తలలో వేడి ఎక్కువ అయిపోయి జుట్టు రాలిపోతున్నా వేడి తగ్గి జుట్టు పెరుగుతుంది బాగా. అదేవిధంగా చుండ్రు అట్లా ఏమైనా ఉంటే కూడా చుండ్రు తగ్గుతుంది. ఎక్కడైనా కాలి బట్టతలలాగా, అంటే ఈ యొక్క కాలి బట్టతల రావడానికి కారణము, జుట్టు రాలిపోవడానికి కారణాలు ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో మనము ఈ జుట్టు సమస్యలన్నిటికీ మెయిన్ రీజన్ ఏమంటే
మనం తినేటటువంటి ఆహారం అనేది కలుషితమైన ఆహారం అనేది ఉంది కాబట్టి సరైన ఆహారం తీసుకోకపోవడము, టయానికి నిద్రపోకపోవడము, అదేవిధంగా శరీరంలో అధికమైన ఒత్తిడి డెవలప్మెంట్ అయ్యి వేడి పుట్టడము. ఈ విధంగా ఇంకోటి ఏమంటే ఇప్పుడు అంతా ఈ జనరేషన్ ఎట్టుందంటే ఎక్కువ కెమికల్ ఆయిల్ తలకు పూసుకుంటున్నారు. న్యాచురల్గా గానుగ పట్టిన ఆయిల్ మనము ఇప్పుడు బయట కొనే కొబ్బరి నూనెకు గానుగ పట్టిన దానికి ఒక 50-100 రూపాయలు తేడా ఉంటుంది. నీట్గా గానుగ పట్టినటువంటి ఆయిల్ తెచ్చుకొని మనం రెగ్యులర్గా ఉత్త కొబ్బరి నూనె మూసుకున్నప్పుడు జుట్టు బ్రహ్మాండంగా పెరుగుతుంది. అంత ఓపిక లేక మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి పట్టించుకోక ఈ యొక్క బయట తిరిగి కొంతమంది రియల్ ఎస్టేట్లో ఆ పని ఈ పని చేసుకునే వాళ్ళు, బయట ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉండే వాళ్ళకు జుట్టు మొత్తం ఎర్రగా అయిపోయి పల్చగా అయిపోయి జుట్టు మొత్తం రాలిపోతుంటుంది. అట్లా మెయిన్ మనం దానికి కావాల్సిన ఇప్పుడు మనము శరీరం పెరగడానికి ఫుడ్ తీసుకుంటాం, మంచి మంచి ఆహారం. అలాగే జుట్టు కూడా కొంచెం మనము దానిపైన శ్రద్ధ పెడితేనే జుట్టు అనేది ఆ విధంగా మనకు సమస్యలు రాకుండా ఉంటాయి, జుట్టు సమస్యలు తలకు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే మాకు ఎంట్రుకలు రాలిపోతున్నాయండి, ఎంట్రుకలు తెల్లగా అవుతున్నాయి, ఎంట్రుకలు పలుచబడుతున్నాయి అని బాధపడుతుంటారు కదా, వారికి అందరికీ ఖచ్చితంగా ఈ యొక్క వైద్యం నేను చెప్పింది మీరు తూచా తప్పకుండా కరెక్ట్గా కానీ చేసుకోగలిగితే 100కి 100% రిజల్ట్ వస్తుంది. నేను చాలామందికి ఎంతోమందికి ఎన్నో లీటర్లు తయారు చేసి ఇచ్చిన, కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. కాబట్టి మీరు వాడి చూడండి, అన్ని రకాల జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాలి బట్టతలు ఉన్న వాళ్ళకు కూడా ఎంటికలు వచ్చినాయి. కాలి బట్టతలు అంటే వంశపారంగా వాళ్ళ నాయనకు వాళ్ళ జీర్యానికి ఉంటే కాదు, మధ్యలో వాళ్ళకి వేడి వలన కొన్ని సమస్యల వలన జుట్టు రాలిపోతుంది కదా, వాళ్ళకి మటుకు 100% గ్యారంటీగా వస్తాయి. కానీ చెప్పినట్టు చేయాలా, గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్గా చేస్తేనే జుట్టు మొలుస్తుంది. కాబట్టి ఈ ఆయిల్ మీరు తయారు చేసుకోండి. ఒకవేళ చేసుకోలేకపోయినా మన దగ్గర రెడీగా ఉంటుంది, నేను చేసి పెట్టినది ఉంది నా దగ్గర. మీకు కావాలంటే కూడా కొరియర్ ద్వారానే పంపించగలుగుతా. ఎవరైనా ఇంకా ఏమన్నా ఈ యొక్క వైద్యం గురించి తెలుసుకోవాలన్నా నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేసి నన్ను సంప్రదించాలని కూడా సంప్రదించవచ్చు. కాబట్టి అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి. కొత్తగా ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్ తెలియజేయండి, లైక్ కూడా చేయండి మాకు. కాబట్టి అందరికీ నమస్కారం అండి.